ఒక గిన్నెలో పాలు పోసాము, అందులో మనకు వెన్న కనిపిస్తుందా? వెన్న కనపడాలంటే ఏం చేయాలి? పాలను కాచాలి. చల్లారిన తర్వాత మజ్జిగ కానీ పెరుగు కానీ దానికి తోడు వేయాలి. తోడు వేసిన తర్వాత కొన్ని గంటలు గడచాలి. అప్పుడు చర్య జరిగి ఆ పాలు కాస్త పెరుగు అవుతుంది. ఆ పెరుగును బాగా చిలికితే అందులో నుంచి వెన్న వస్తుంది. అలాగే సాధనలో మన శరీరం కూడా కాగాలి. కాగి చల్లారిన తర్వాత మనకు ఆలోచన రహిత స్థితి అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుందో అప్పుడు మనకు అంతర్మథనం అనేది జరుగుతుంది. ఆ అంతర్మథనం ఎప్పుడైతే జరుగుతుందో వెన్నలాంటి దేవుడు మనకు దర్శనమిస్తాడు, సాకారంగా కానీ నిరాకారంగా కానీ. అంతేగాని దేవుడు కనిపిస్తే మేము నమ్ముతాము అని అనుకునే నాస్తికులకు ఈ దేవుడు కనిపించడు. దేనికైనా ఒక ప్రాసెస్ అనేది ఉంది. ఆ ప్రాసెస్ పేరే సాధన. పరుగులు పెట్టే మనసును మాత్రం కంట్రోల్ చేయలేం, కానీ పనికిమాలిన మాటలైతే ఎన్నైనా మాట్లాడతాం.